హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేమన పద్యాల గురించి నేర్చుకోబోతున్నాం. పండితునికి పామరునికి అందరికీ అనువైన ఇష్టమైన సందర్భానుసారంగా ప్రతిరోజు ఒక్కసారైనా ఒక పద్యాన్ని ఉచ్చరించని రోజు లేనంత గొప్ప పద్యమైన వేమన పద్యాల గురించి ఈరోజు నేర్చుకుందాం. ఈ యొక్క పద్యాలను నిత్యం మనం వింటూ ఉంటే జీవితంలో ఎలాంటిది తప్పు, ఏది ఒప్పు, ఎలా జీవితాన్ని మలుచుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకొని జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఉన్నతమైన పద్యాలు, ఉత్తమమైన పద్యాలు ప్రారంభించేద్దాం. మొదటి పద్యం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షమునకనెంత విశ్వదాభిరామ వినురవేమ. వైరాగ్యంతో తానానందము నొందడి ఓవేమ, వినుము. నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యం చేసినను అది చాలా ఘనమైన ఫలితమునిస్తున్నది. విత్తనం, మర్రి విత్తనం చాలా చిన్నదైనా దాని నుండి ఉద్భవించిన చెట్టు చాలా పెద్దది. అలాగే మనసు పవిత్రమై ఉంటే దానితో చేసిన పుణ్యకార్యం చిన్నదైనా దాని నుంచి వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుందని వేమన గారు తెలియజేశారు. రెండవ పద్యం. ఆత్మశుద్ధి లేని ఆచారం అదేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మశుద్ధి, మన మనసు పవిత్రంగా ఉండకుండా ఆచరించిన ఆచారం ఎప్పుడు కూడా అది వృధానే. అలాగే వంట చేసే ముందు పాత్రను శుభ్రంగా కడగవలను, అప్పుడే ఆ వంటకం తినడానికి యోగ్యమైనదిగా ఉంటుంది. మూడవది, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. మన మనసు పవిత్రం లేనప్పుడు కల్మషమైన మనసుతోటి చేసిన శివ పూజ వ్యర్థం. మనసు పవిత్రంగా ఉండి కల్మషం లేకుండా కామక్రోధాలను వదిలిపెట్టి చేసిన పూజ ఆ శివునికి చెందుతుందని దీని యొక్క భావం. వేమన పద్యాల్లో మూడవది. గంగి గోవు పాలు గంటడైనను చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. గంగి గోవు పాలు అంటే స్వచ్ఛమైన ఆవు పాలు గంటెడైన చాలు. అదే గాడిద పాలు కుండెడైననేమి లాభం. భక్తి కలుగు కూడు పట్టడైన చాలు. ప్రేమతోటి ఒక్క ముద్ద అన్నం పెట్టినా అది మనసుకు తృప్తినిస్తుంది. కోప్పడి తిట్టి మనిషికి మన పట్టడంటే కుండ నిండా అన్నం పెట్టినా దాని ఫలితం శూన్యం. నాలుగో పద్యం. నిక్కమైన మంచి నీలమొకటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. మనకు రాళ్ళు, మెరుపు రాళ్ళు 100 అయినా అవి వృధానే, ఒక వజ్రం ఒకటి సరిపోతుంది. అలాగే చాటు పద్యం అనగా అర్థాన్ని, భావాన్ని సందర్భానుసారంగా తెలియజేసే పద్యం, ఒక్క పద్యం చాలా గొప్పనైనది. అర్ధరహితమైన 100 పద్యాలు వృధా అయినవి అని భావం. ఐదవ పద్యం. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిన బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దాన్ని పగలగొట్టి చూడగానే దాని లోపల పురుగులు ఉంటాయి. అలాగే పిరికివాడు బయటకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ వాని లోపల భయము, భీతి ఉంటుంది. పద్యాలు బాగున్నాయా? అర్థవంతంగా అనిపించినాయా? ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క పద్యాలను మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైలీ ఈ పద్యాలు వినాలనుకునే వాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.